నమస్తే అండి. నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇంకా మన వీడియో వచ్చేసి ఇది పెళ్లి వీడియో. పెళ్ళి అంటే ఇప్పుడు ముందు జరిగే కార్యక్రమాలన్నమాట. అవేంటంటే లగ్నపత్రిక రాయడము, అలాగే పసుపు దంచుకోవడం. ఈ రెండు మాత్రమే ఒక చిన్న వీడియోగా అయితే పెడుతున్నాను. తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ మ్యారేజ్ది, రిసెప్షన్ది, అలాగే ఇంకా హల్దీ అవన్నీ మన నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ అయితే ఈ లగ్నం పెట్టుకునే కార్యక్రమం అయితే అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. చూస్తే మీకు సింపుల్గా కనిపిస్తుంది కదా, ఎలాంటి డెకరేషన్స్ లేకుండా. అంటే అదేనండి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇక ఇండియాలో లేరు, వాళ్ళు యుఎస్లో ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత కానీ మంచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా సింపుల్గా అయితే లగ్నపత్రిక అయితే రాయించుకున్నాం అనమాట. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి ఆదివారం అనగా 11వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరము రాత్రి 10:15 స్వాతి నక్షత్ర యుక్త ధనుస్సు లగ్న పుష్కరాంశమునందు వధువు పెద్ద దైవజ్ఞులచే నిశ్చయించిన శుభముహూర్తము. పసుపు కొట్టుకోవడానికి శుభ గడియలు. శుభ లగ్న పత్రిక ముహూర్త శుభమస్తు. ఇద్దరు పట్టుకోండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువము. తీసుకోండి. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు శుభమస్తు. మీరు కూర్చోండి, అది పక్కన పెట్టుకోండి. పెద్దలు దైవజ్ఞులచే నిశ్చయించిన లగ్నపత్రిక ముహూర్త శుభముహూర్తో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం. నెక్స్ట్ మన ఇంటి దగ్గర పసుపు ఫంక్షను. అంటే మన తెలుగు వాళ్ళ ఇళ్లల్లో ఏదైనా పసుపు దంచిన తర్వాతనే ఇంకా అన్ని పనులు మొదలు పెడతాం కదా. ఏ కార్యక్రమంలోనైనా పసుపు అనేది మనకు ముఖ్యమైనది అనమాట. అందుకే పసుపు దంచుకోవడం, పసుపు జిట్లు ఇచ్చుకోవడం మా తెలంగాణ సైడ్ అయితే ఇట్లా జరుగుతుంది అనమాట. ఇది కూడా ఇంట్లో సింపుల్గానే చేసుకున్నాం. ఇదైతే జనరల్గా సింపుల్గానే చేసుకుంటారు. ఇప్పుడైతే కొంతమంది దీన్ని కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని అట్లా చేసుకుంటారు. మేమైతే సింపుల్గానే చేసుకున్నాం అనమాట. ఈ పసుపు దంచుకున్న తర్వాతనే ఇంకా మేము పెళ్లి కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయినాయి అనమాట అన్న వాళ్ళ ఇంట్లో. అందుకని ఇంకా నేను మామూలుగా మనకు పసుపు దంచుకోవడానికి మెయిన్గా ఏముంటుంది, ఇసుర్రాయి, అట్లాగే రోలు, రోకలి, గుండ్రాయి, ఇవి మనకి పసుపు కొమ్ములు. ఈ పసుపు కొమ్ములు తెచ్చుకొని పెట్టుకొని ఇవన్నీ కొంత అంటే మనకు 5 ముత్తైదులను పిలుచుకోవాలి. అంటే ఎంతమంది అయినా పిలుచుకోవచ్చు, కానీ 5కి తక్కువ ఉండకూడదు అనేది మనది ఒక సాంప్రదాయం ఉంటుంది కదా, ముత్తైదులు. అట్లా 5 పిలుచుకొని పసుపు అయితే దంచేసినాం అనమాట. అంటే పసుపు దంచేటప్పుడు జరగాల్సిన అన్ని కార్యక్రమాలు అయితే దీంట్లోనైతే జరిగినాయి అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.